ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు తన కృపను తన మంచితనాన్ని మనందరికి వెల్లడిపరిచి మరి ఒక అద్భుతమైన అవకాశం యేసుతో సమయం ప్రభు మనకిచ్చినందుకు నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ మాట. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనెను. ఈరోజు యుద్ధం గురించే చెప్పబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్న యుద్ధాలు పెద్ద ప్రమాదాలు ఏం కాదు మనకు. ఎందుకంటే ఒకరోజు ఈ భూమి అంతా కూడా ప్రభు రాకడలో చాప మడుచుకొని పోతుందట. ఆమేన్, మిక్కుట వేగంగా వెళ్ళిపోతుందట. సో దాని గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ ఇల్లు నాళ్ళు కూడా వెళ్ళిపోతుంది, నీ పొలం నా పొలం కూడా పోతుంది. ఆమె నీ బండ్లు నా బండ్లు కూడా అన్ని ఎగిరిపోతాయి. హల్లెలూయా. అందుకే యోహాన్ అంటాడు, లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీరు ఏది కూడా కూర్చుకొనొద్దు అన్నాడు. ఆమేన్. దొంగలు ఉంటారు, చిమట ఉంటుంది కాబట్టి ఎత్తిపోతుంది అంతా అన్నాడు. సో లోకంలో ఉన్న వాటి గురించి కాదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే లోకంలో ఉన్న మనము చాలా ప్రాముఖ్యమైన వాళ్ళం. మనలో ఉన్న మన ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆత్మ ప్రాముఖ్యమైందంటే ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవునిలోకి వెళ్ళిపోవాలి. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది. యువర్ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధమనెను. తరతరముల వరకు యుద్ధమనెను. దేవునికి స్తోత్రం. తరతరములు యుద్ధము, యెహోవాతో తరతరములు యుద్ధము ఒక జనాంగానికి రాయబడుతోంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన ఒక ఛాయ, ఆమేన్, ఒక నీడ లాంటిది. దేవునికి స్తోత్రం. దాంట్లో కూడా చాలా పాఠాలు మనకు నేర్పిస్తాడు. ఎవరు అని అంటే కొత్త నిబంధన అది వెలుగు లాంటిది. అది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో 8 నుంచి 16 వచనాల నుండి చాలా పాఠాలు దేవుడు ఆత్మ మనకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం టైటిల్ ఏంటంటే ఎల్లప్పుడూ అమాలేకీయులతో యుద్ధం. ఎల్లప్పుడూ అమాలేకీయులతో యుద్ధం. ఆమేన్. ఇది మంచిగా రాయండి, బాగా క్యాప్షన్, దేవునికి స్తోత్రం కనబడేటట్టు. హల్లెలూయా. ఎల్లప్పుడూ అమాలేకీయులతో యుద్ధము. ఈ అమాలేకీయులు ఎవరు అది మనం తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళతో దేవుడు తరతరములు యుద్ధం అని అన్నాడు? ఎందుకు ఈ అమాలేకీయులతో తరతరములు యుద్ధము జరుగుతూ ఉంది? దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం తెలుసా? కొన్ని వేల సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది, ఇంకా సమాప్తం కాలే. ఈ యుద్ధం ఎప్పుడు సమాప్తం అవుతుంది అని అంటే, ఇప్పుడు ఇరాన్ పైన కదా అమెరికా ఇజ్రాయెల్స్ దాడులు చేస్తున్నారు. ట్రంప్ అంటాడు మేబీ 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు అన్నాడు యుద్ధం. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే తరతరాలు ఉంటుందంట ఈ యుద్ధం. కాబట్టి ఆ రోజు ప్రారంభమైన యుద్ధం ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది అమాలేకులతో. అయితే ఈ యుద్ధం ఎప్పుడు సమాప్తం అవుతుంది అని అంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన వాడు మధ్యాకాశంలోకి వచ్చి నిలబడినాక యుద్ధం సమాప్తం అయిపోతుంది. అయితే ఈ అమాలేకీయులు ఎవరు? ఈ అమాలేకీయులు ఎవరు అని అంటే చూడండి, దేవుని వాక్యముల నుండి ఆదికాండము 36వ అధ్యాయము
9వ వచనం. శేయీరు మన్యములో ఆ, నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఆ, ఏశావు కుమారుల పేర్లు ఇవే. చాలమ్మా. 15వ వచనం చదువుదాం. ఏశావు కుమారులలో ఆ, వీరు నాయకులు ఏశావు ప్రథమ కుమారుడైన ఆ, ఎలీఫజు కుమారులు ఉమ్, తేమాను నాయకుడు, ఉమ్, ఓమారు నాయకుడు, ఉమ్, సేపో నాయకుడు, ఉమ్, కనజ్జు నాయకుడు, ఉమ్, కోరహు నాయకుడు, ఉమ్, గాతాము నాయకుడు, ఉమ్. అమాలేకు నాయకుడు. ఎవరంట? అమాలేక్యు నాయకుడు. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిన్నారు ఈ అమాలేకీయులు అని అంటే, ఇది ఏశావు సంతానము. అమాలేకులు ఎవరి సంతానము? ఏశావు సంతానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. ఏశావు సంతానం లో నుండి వచ్చిన వారే ఈ యొక్క అమాలేకీయులు. ఆమేన్, హల్లెలూయా. ఈ అమాలేకీయులు ఏమై ఉన్నారంట? నాయకులు అయి ఉన్నారని చెప్తా ఉంది ఇక్కడ. నాయకులు అంటే ఎవరు? ఏలేవారు అని అర్థం. నాయకులు అంటే ఎవరు? ఏలుతున్నవారు, పరిపాలిస్తున్నవారు, నడిపిస్తున్నవారు కదా. దేవునికి స్తోత్రం. వీళ్ళని ఏమంటాం మనము? నాయకులు అంటాం. ఏశావు కుటుంబంలో నాయకులలో ఎవరు ఉన్నారట? అమాలేకులు అనే వారు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రభు ఏమంటాడంటే, ఈ అమాలీకులతో తరతరములు యుద్ధము అనెను. దేవునికి స్తోత్రం. తరతరములు యుద్ధము అనెను. ఎందుకు తరతరములు ఈ అమాలేకులతో యుద్ధము అని అన్నాడంటే, ఇక్కడ ఒక మాట కనబడుతుంది. వారు ఏం చేశారంట? వారు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తారు. మొట్టమొదటిగా అమాలేకులు చేసిన పని ఏంటంటే, వారు యెహోవాకు విరోధముగా, లేక ఆయన సింహాసనమునకు విరోధముగా ఏం చేశారు? తమ చేతిని ఎత్తారు. అంటే ఒక మాట చెప్పాలంటే, దేవుని యొక్క అధికారము కింద, ప్రభు యొక్క పరిపాలన కింద, ప్రభు యొక్క నడిపింపు కింద వారు ఉండడానికి ఇష్టపడలేదు. అమాలేకులు ఏం చేశారు? దేవుని అధికారము కింద, ఆయన పరిపాలన కింద, ఆయన నడిపింపు కింద ఉండడానికి ఇష్టపడలేదు. అది మొట్టమొదటి కారణం. వారు ఎవరు అని అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం ఏశావు సంతానం. ఏశావును ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఏశావులో ఉన్న విధానం ఏంటంటే, దేవుని వాక్యములో మనం చూస్తే ఆదికాండం 25వ అధ్యాయము 29వ మాట. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుము అనెను. చాలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈ అమాలేకీలలో ఉన్న విధానము ఏంటి అని అంటే, ఈ అమాలేకీలు ఎవరు తెలుసా? శరీరానుసారులు. ఆమేన్. అమాలేకీలు ఎవరు? శరీరానుసారులు. ఈ అమాలేకీలతో తరతరములు దేవుడు యుద్ధము అని ఎందుకు అన్నాడంటే, వీరు శరీరానుసారులు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇస్సాకు కదా, రాహేలు. దేవునికి స్తోత్రం. కడుపులో నుండి ఎవరు వచ్చారు? యాకోబు, ఏశావు, యాకోబు. ఏశావు పెద్దోడు, యాకోబు చిన్నోడు. కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి లోపల ఏముందంట? పెనుగులాడుతున్నారు. దే వర్ ఫైటింగ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరానుసారులు ఎట్లుంటారంటే, ఎప్పుడెప్పుడు కొట్లాడదామా అని ఉంటారు. శరీరానుసారులకు ఉన్న బుద్ధి ఏంటంటే, వారు ఎప్పుడెప్పుడు తగులు పెట్టుకుందామా, ఎప్పుడు కొట్లాడదామా, ఎప్పుడు కాలు అని వీరు ఎప్పుడు కొట్లాడడానికి ఇష్టపడతా ఉంటారు.
హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, కడుపులో, అందుకే రాయాలంటది, ఏందబ్బా ఇది, నేను తట్టుకోలేకపోతున్నాను, అమ్మో భయంకరంగా ఉంది పరిస్థితి, ఎందుకంటే లోపల కొట్లాటలు జరుగుతున్నాయి ఇద్దరికి. హల్లెలూయా. ఎవరికి జరుగుతున్నాయి కొట్లాటలు అంటే, ఏశావు అని శరీరానుసారానికి, యాకోబు అని ఆత్మానుసారానికి. ఆత్మ శరీరం రెండు ఏమవుతున్నాయి, లోపల కొట్లాట జరుగుతా ఉంది లోపల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అద్భుతం ఏంటంటే, యాకోబు మొగసరి కలిగిన వాడే బయటకు వచ్చాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శరీరాన్ని ఏం చేశాడు, ఆత్మ కంట్రోల్ చేశాడు. ఎక్కువ మాట్లాడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు ఎవరి గురించో మాట్లాడడం కాదు, నీవు శరీరము, నీవు ఆత్మయున్నావు, రెండిట్లో ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటది. ఇక్కడ కూర్చొనిట్టుంటావు, ఆమెను ఆత్మగా కూర్చొని వాక్యం వినాలి, ఆసక్తి ఉంటది. శరీరం ఏమంటదంటే 1 గంట అయిపోయింది, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడు బువ్వ వండుకొని తిందామా, ఎప్పుడు ఈ శరీరం చేసే పని ఇదన్నమాట. దేవునికి స్తోత్రం. ఆత్మ మాత్రం తీవ్రత కలిగి ఉంటది. దేవునికి స్తోత్రం. ఆత్మ ఎటువంటిదంటే రాత్రంతా కూడా పెనుగులాడడానికి ఇష్టపడింది, రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఇష్టపడింది. దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని పొందుకోవాలని, శ్రేష్టమైన అనుభవాలు పొందుకోవాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని, బహుతరములకు ఆశీర్వాదంగా ఉండిపోవాలని ఇటువంటి పెనుగులాట ఉంటది ఆత్మకు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అయితే ఏశావులో ఉన్నది ఏంటో తెలుసా, ఒకటి ఈ శరీరానుసారంలో ఉండేది ఏంటంటే, ఒకటి వారు ఎప్పుడు కూడా కొట్లాడుతూ ఉంటారు. చిన్న చిన్న దాండ్లకు, అర్రసెంటుకు కొట్లాడేవారు ఉంటారు. ఆమెన్. ఉప్పు లేకపోతే, కారం పడకపోతే, అది పడకపోతే కొట్లాడే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఏదన్నా అనుకుంటే పెద్దోళ్ళు పోయి వాళ్ళకంటే వీళ్ళ తీవ్రత ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురుటోడు ఇంటోడు ఇద్దరు పిల్లలు స్కూల్కి పోతా, వాడు ఒకడేమో షర్టు చింపినాడట, ఇంకొకడేమో నిక్కర్ చింపినాడట. వీడు డాడీ అనుకుంటే వీడు పోయిందంట, వాడు డాడీ అనుకుంటే పోయిందంట. వాడు చింపినాడు డాడీ అనగా, వీడు చింపినాడు డాడీ అనగానే ఏ అని పెద్దోళ్ళు ఇద్దరు వచ్చి రోడ్ల మీద కొట్టుకొని, షర్టు చింపినోడికేమో చెయ్యి ఇరగొట్టినాడంట, వాడేమో కాలు ఇరగొట్టినాడట, ఈడేమో ఇట్లున్నాడంట, ఆడేమో ఇట్లున్నాడట. ఇద్దరు మంచాల మీద ఉన్నారట. ఉదయం కాగానే కట్లు కట్టుకున్నారు, అంతా అయిపోయింది. ఒకడేమో ఇట్లా, ఒకడేమో ఇట్లా అని కట్టుకొని పొద్దున్న కాగానే ఈ పిల్లలు ఇద్దరు ఏం చేశారంట, పిల్లకాయలు హల్లెలూయా బ్యాగులు వేసుకొని, మమ్మీ బాయ్, బాబాయ్, డాడీ బాయ్ బాయ్ అని బయటకు వచ్చి, మా వాడు కూడా బాయ్ 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 రారా పోదాం అని ఇద్దరు చేతులు వేసుకొని ఏం చేస్తున్నారట, పిల్లల మధ్యలో పోతే అట్టుంటది. మరి ఎవరికి పగిలినాయి, ఎవరికి ఇరిగినాయి? జాగ్రత్తగా ఉండాలి. అంటే శరీరం ఏం చేస్తుంది అంటే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది. ఆమె శరీరానుసారులకు ఏముండదు, వాళ్ళు ఎప్పుడెప్పుడు కొట్లాడదామా, ఆమె ఫోన్ ఎత్తకున్నా కొట్లాడడానికి రెడీ, పాస్టర్ ఇంట్లో పోయి పడుకున్నాక రెడీ కొట్లాడడానికి, ఆమె పలకరించకున్నా ఏం ఈ మధ్యలో ఆయన చూసినా నవ్వుతలేడు, చూసినా పలకరిస్తా, ఇవన్నీ కూడా శరీరానుసారమైన కొట్లాటలు. శరీరానుసారులకు ఏముంటది, కొట్లాటలు. దేవునికి స్తోత్రం. కానీ ఆత్మానుసారమైన వాళ్ళకు కొట్లాటలు ఉండవు. మరి ఏముంటాయి అంటే పోరాటం, 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 పోరాటం. మంచి పోరాటం నేను పోరాడాను అంటాడు, పరుగును కడముట్టించాను అంటాడు. ఏమే నువ్వు ఈరోజు కొట్లాడుతున్నావా, పోరాడుతున్నావా? చెప్పు గట్టిగా. ఏషో బ్యాచా, యాకోబు బ్యాచా? హల్లెలూయా. కాబట్టి ఒకటి శరీరానుసార్లు కొట్లాడుతుంటారు. రెండవదిగా మనం చూస్తే వీళ్ళకు ఈ శరీరానికి విలువైన వాటికి విలువైన దాంట్లను లెక్క చేయరన్నమాట. ఏది విలువైనది, ఏది శ్రేష్టమైనది అన్నది వారు పెద్దగా గమనించరు, పెద్దగా పట్టుకోరు, దాని గురించి ఆలోచన చేయరు. జ్యేష్ఠత్వంలో ఏమున్నాయి, హక్కులు ఉంటాయి. ఇంకో మాట చెప్పాలంటే ఇస్సాకు గారి ప్రథమ ఫలమైన ఏశావు మొదటి సంతానం, మొదటి బలం.
మొదటి ఆధిక్యత, మొదటి స్థితి. దాన్ని ఏం చేయలేదైనా. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, రే పందుల ముందు ముత్యాలు వేయకరా అంటాడు. ఎందుకు? ఆ ముత్యాలు విలువ దానికి తెలియదు, అవి తొక్కి వెళ్ళిపోతాయి అంటాడు. ఈ ఏశావు బ్యాచ్ ఇదంతా. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఒక్క గద్దింపించినాం అనుకో వాడు సెట్ అయిపోతాడు. ఏందిరా అంత 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 గట్టిగా చెప్పినా, అంత నీ ముఖం చెప్పినాడు, అందరి ముందు అంత గట్టిగా లేపి నేను అంత తిట్టినట్టు చెప్పాడు. ఏందిరా అంటే ఈ ఆత్మ అనుసారుడు ఏమంటాడు తెలుసా? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అంటాడు. అది ఆత్మ. శరీరానుసారులు దాని విలువ తెలియదు. ఆమేన్. ఈ శరీరానుసారులకు రెండవది ఏంటంటే ఆ జ్యేష్ఠత్వం గురించి వాళ్ళకి ఏం తెలియదు, విలువ తెలియదు దాన్ని. ఆమేన్. మరి ఈ శరీరాంశులకు మూడోది ఏంటంటే వాళ్ళని ఏం పట్టి ఉంటుందంటే తిండి గోల పట్టి ఉంటుంది. వాళ్ళకు ఆకలి ఎక్కువ ఉంటుంది. శరీరానుసారులకు ఏది చూసినా తినాలనిపిస్తుంది వాళ్ళకు. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే వస్తుంటారు కదా, కావే టే సమోసా అన్నీ తింటూనే ఉంటారు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయినా పెద్ద క్యారేజ్ కూడా తింటారు. పక్కన కూడా చూస్తుంటాడు, తినన్నా అని కూడా అన్నారు. ఆమెన్. సరిపోదేమోలే తినరా అంటాడు. హల్లెలూయా. ఆమెన్. వాడికి ఇంత కండ్లకి ఏం కాదు, ఇంత ఉండాలా, ఇన్ని ముక్కలు ఉంటే తప్ప. అందుకే సామెతలు అంటాడు, మాంసము హెచ్చుగా తినేవానితో నువ్వు ఏం చేద్దంట, సహవాసం చేద్దట. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వానికి వచ్చిన బీపీ కొలెస్ట్రాల్ అన్ని నీకు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మితంగా ఉండడం మంచిది, తినొద్దని చెప్పడం లేదు, మితం. సో ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే తిండికి ఆగలేని పరిస్థితి అన్నమాట. తిండి గోలనే ఎప్పుడు చూసినా కూడా. ఆమేన్. అందుకే వీడికి పేరేం పేరు తెలుసా? ఎర్రోడు అని ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎర్రోడు. నిజంగా మన రాయలసీమ భాషలో ఎర్రోడు. ఏమేం. దేవునికి స్తోత్రం. ఒక పూట కూటి కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కునే కదా లెక్క చేయలేదు, అమ్మేసాడు అంతే. నాకెందుకు అనుకున్నాడంట. తిండి లేకపోతే అది కలగూర, ఏం పెద్ద మాంసాలు కాదు, లేకపోతే అవే జింకలు గింకలు ఏం కాదు. ఏంటి? చుక్కుడుగాయ కూర. మనోడు యాకోబు వేసేది రంగులు వేసాడు, దిప్పాడు అన్నాడు. ఫాస్ట్ ఫుడ్లో దిప్పుతాడు చూడు, అవి ఏమీ ఉండవు, రోగాలు తెచ్చుకునేది తప్ప, గోబీ తప్ప. అయ్యేం పాములు ఉంటాయి, ఏందవి నూడిల్స్ తప్ప కదా. అవన్నీ కూడా దేవునికి స్తోత్రం. అవన్నీ చెత్తనే లోపల పోతే. హల్లెలూయా. అవి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి, ఎంత టెంప్టింగ్గా ఉంటాయి, ఎంత వాసనగా ఉంటాయి. కాబట్టి శరీరం ఎప్పుడు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ గోలనే ఉంటుంది అన్నమాట. వీళ్ళంతా కూడా ఏశావు బ్యాచ్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది శరీరానుసారమైన జీవితాలు. ఈ శరీరానుసారమైన జీవితాలతో ఎవరు జీవిస్తున్నా నీవు దేవునితో యుద్ధంలో నీకు తరతరాలు ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఒకటి, వాళ్ళు కొట్లాడుతుంటారు, అల్లరికి కర్తలుగా ఉంటారు. రెండవది అంటే సమాధానం లేని జీవితం ఉంటుంది. రెండవది శ్రేష్టమైన వాటిని లక్ష్య పెట్టరు వాళ్ళు. విలువైన వాటితో వారికి సంబంధము లేదు. కడుపు నిండితే చాలంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మానుసారులు అట్లా కాదు. కడుపు ఎండిపోయినా ఆత్మ నిండాలి, నా గిన్నె నిండి పొరలి పారుతుండాలి అనుకుంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా తిండిపోతుతనం ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా. ఏముంటుంది వీళ్ళకు? తిండిపోతుతనం. ఎప్పుడు చూసినా కూడా కదా, తిండి ముందుకు వస్తే ప్రార్థన కూడా పక్కన పెడతారు, వాక్యం కూడా పక్కన పెడతారు, సహవాసం కూడా పక్కన పెడతారు. ఆమేన్. ఈరోజు ఫంక్షన్ అని చెప్పారనుకో, ఆదివారం కూడా ఎత్తిపోతుంది పథకం. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు బ్రదర్, చాలా ముఖ్యమైన వాళ్ళు బ్రదర్ అని కనబడకుండా పోతాడు. ప్రాముఖ్యమైన సందేశం ఈరోజు, ప్రాముఖ్యమైన మాటలు అవి గుర్తురావు. వానికి ఏం గుర్తు రాలేదు? సంబరాలు పోవాలి. 24 రకాలంట, ఆ రకాలు ఎందుకు చూడాలా? 110 రకాలంట, ఎట్లుంటుందో చూడాలా? ఆమేన్. దాని మీద ఈడు అన్ని ప్రయోగం చేస్తాడు. చేసి వారం రోజులు పోయి హాస్పిటల్లో వండుకుంటాడు. ఏంటంటే ఫుడ్ ప్రైజ్ అని అన్న, ఫుడ్ ప్రైజ్ అని అంట. పాయిజన్ కూడా ప్రైజన్. చూసారా? దేవునికి స్తోత్రం. 16 సార్లు అయిందన్నా, 18 సార్లు అయిందన్నా. ఏంది మీకు తెలుసు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకడైతే ఇంకా లోపల మంచం వేసుకొని కూర్చున్నాడట, ఎందుకు వచ్చిన గొడవ అని.
ఎవడు తిన్నామన్నాడు, ఎవడు పొమ్మన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, 10 రకాలు చేసిందంటే దాని అర్థం నువ్వు 10 రకం తినమని కాదు. ఆమెన్. కొంతమంది కొన్ని తినరు, కొంతమందికి కొన్ని అలవాటు ఉండవు. నీకు ఏది ఇష్టమో అది కొంత క్లుప్తంగా 1-2 వేసి ముగించుకొని అయినా అంటే 16 రకం పోతే. హల్లెలూయా. సో ఇది ఏశావు సంతానం. ఇది ఏ సంతానము? ఇది అమాలేకుల సంతానం. వాళ్ళలో శరీరం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఇదే గోల, ఇదే గోల, ఇదే గోల. హవ్వ మోసపోయింది, ఆదాం మోసపోయాడు తిండితో. ఈ తిండి మనకు మోసం చేస్తుంది ఇప్పుడు ఆయన అనుకున్నావా? అన్నా ఒక్క పూట తినకపోతే అన్నా కళ్ళన్నీ నిజంగా చెప్తున్నా చెమటలు వస్తాయన్నా, కాళ్ళు వణుకుతాయన్నా, బలహీనం అయిపోతుందన్నా, పొట్టు ఉబ్బుతుందన్నా. ఇవన్నీ నువ్వు ప్రకటించుకుంటున్నావమ్మా, నువ్వు మాట్లాడుతున్నావమ్మా. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో మరణం ఉంది. నువ్వు అవిశ్వాసపు మాటల్లో జీవం తెస్తున్నావు. కళ్ళు తిరుగుతాయి అనగానే కళ్ళు అంటే తిరగాల, ఓకే అంటే. కడుపు ఉబ్బుతుంది అన్న, కడప అంటది ఉబ్బాలా అని ఉబ్బుతుంది. ఆమెన్. హల్లెలూయా. కదా చెమటలు పట్టాలంటే చెమటలు. ఇట్లా మనం ప్రాఫెసీ చేసుకుంటున్నాం, మనం మాట్లాడుతున్నాము. జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలా. నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చెయ్యగలను అన్నావు అనుకో, అన్ని జరిగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరానుసారాలలో ఉన్నది ఏంటంటే వాళ్ళు విలువను తెలియని వారు. ఆమెన్. వాళ్ళలో తిండిపోతుతనం ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళను ఎంత కొత్త నిబంధనలకు వెళ్తే ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే పౌలు గారు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా. చూడండి ఎంత బాధకరమైన విషయం, ఎంత భయముతో కూడిన మాట ఇది. ఎంత చదువుతుంటేనే ఏమేమైపోయింది నాకు. మళ్ళొకసారి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు. చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఎక్కువ తిండిపోతుదనము దేంతో పోలుస్తున్నాడంటే వ్యభిచారముతో, భ్రష్టత్వముతో. అంతే కదా. యేసుప్రభు కూడా చెప్పింది అదే. కన్నులు వ్యభిచారం చేస్తాయట, శరీరం కాదు. ఒక వ్యామోహపు చూపుతో చూస్తే వెంటనే వాళ్ళ ఆ క్షణములోనే ఏముందిరా ఇది ఎర్రగా అన్నట్టు నువ్వు వ్యభిచారం చుక్కుడుగా గుర్తో. ఏమేనా. హల్లెలూయా. అదే శరీరం చేసే పని. అందుకే అంటాడు, నీ నేత్రాలు నీ శరీరానికి ఏమై ఉన్నాయి? దీపమై ఉంది. నీ యొక్క కన్ను సరిగ్గా ఉండాలంటాడు యేసుప్రభు. నీ కన్ను చెడితే దేహం అంతా కూడా. సో శరీరానికి ముఖ్యమైనది ఏంటి? అందుకే అద్దాలు పెట్టుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. పాపము మానలేని కనులు గలవారు కలరని వాక్యం చెప్తా ఉంది. ఏశావు సంతానం అదంతా. ఆమెన్. హల్లెలూయా. ఇట్లా లెక్క పెడతా ఉంటాడు. ఒక 10,000 అనుకో, దేవానికి స్తోత్రము నాయనా, ఈ 10,000 లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా, నాకు 10,000 ఇచ్చావు, నీకు వందనాలు నాయనా, నీకు కృతజ్ఞతలు నాయనా, స్తోత్రాలు ప్రభువా నాయన, దీంట్లో నుంచి నేను నీకు కృతజ్ఞత కానికిస్తాను నాయన అని అట్లా అనుకోడు. ఏమంటాడు? ఇట్లా లెక్క పెడుతుంటే ఒక ఆయన అంటున్నాడు, అన్న ఇట్లా లెక్క పెడతా అంటే ఊరుతా ఉంటే ఎట్లుంటుంది అన్న అంటున్నాడు. ఏమంట? ఊరాలంట. అది వాడు ఏం ఆశ కలిగినాడు? వాడు నేత్రాశ. వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాడు వ్యభిచారం చేస్తున్నాడు. వాడు ఎటువంటి వాడు? భ్రష్టుడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏముంది మీ దగ్గర అంటే 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడ తీసుకురండి అన్నాడు. పైకి ఎత్తాడు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాడు, విరిచాడు, ఇచ్చాడు.
వడ్డించుకోండి అన్నాడు. అది ఊరిపోయింది ఆటోమేటిక్గా. బయటికి పోతే కదా ఊరడానికి, నువ్వు ఇక్కడే ఊరాలంటే ఎట్లయితుంది అది? అది శరీరం. హల్లెలూయా. సో అమాలేకీయులతో ఎల్లప్పుడు తరతరాలు యుద్ధం అని ఎందుకు అన్నాడంటే, శరీరంలో ఇవి ఉంటాయి మనకు ఎప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఉన్నాయి అవి. నేను చెప్తున్నా కదా, మన ఊపిరి ఆగిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది అది. ఆర్లగడ్డ ప్రాంతంలో ఒక పాత బిల్డింగ్, ఇదే ఏమంటారు, ఓల్డ్ బిల్డింగ్, అది దయ్యాల కోట అని పేరు దానికి. ఆమేన్. అయితే అక్కడ ఒక వ్యక్తి కడుపుంత ఉబ్బిపోయి పడిపోయినాడు. ఎవరు అంటే పట్టించుకోలేదు, మంచం మీద ఉన్నాడు ఆయన, అంతే. ఎవరో ఒక్కళ్ళు ఆయన అప్పుడప్పుడు చూసుకుంటారంట. అక్కడ ఉన్నాడన్న ఒక ఆయన అని చెప్తే నేను పోయినాను. సరే ప్రార్థన చేద్దాం, పాపం ఎట్లుందో, ఆత్మ కూడా విలువైనది కదా అని పోయాను. పోతే వాచిపోయింది ముఖం అంతా, కాలు వాచిపోయింది అంతా, ఎందుకంటే లివర్ లేదు లోపల. లివర్ని అంతా పోసి కాలు చేసుకున్నాడు లోపల. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ వ్యక్తి, హలో ఏమయ్యా అన్నాను. అన్నాడా, వింటున్నాడులే అని చెప్పి యేసుప్రభు గురించి అన్ని చెప్పి, సర్లేయా ప్రార్థన చేస్తాను నేను అన్నాను. అంటే ఇంకేం మాట్లాడలే, ప్రార్థన చేశాను. చేసినాక ఏందో చెప్తా ఉన్నాడు ఆయన, ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అబ్బా అని అన్ని వాసనలు వచ్చినా కంట్రోల్ చేసుకొని, నాకు యేసయ్య కావాలి, నేను పాపినయ్య అంటాడేమో అని నేనెంతో ఇంటెన్షన్తో ఇట్లా వంగి నోటి దగ్గర చెవు పెట్టాను. పెడితే ఏమంటాడో తెలుసా, క్వార్టర్ అంటున్నాడు. ఏమంట అంటే సావడానికి ముందు కూడా వానికి ఏముంది ఆశ, సగం క్వార్టర్ వేసుకొని పోవాలని. చూసారా శరీరం ఎంత భయంకరమైందో, అర్థమైందా? ఇది పోరాటమే. హల్లెలూయా. కాబట్టి లాస్ట్ వరకు మనకు దీంతో ఫైటింగ్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం శరీరం ఎప్పుడు మనతో కొట్లాడుతూనే ఉంటుంది. ఏమేన్ అట్లా అని చెప్పి పోయి గోడలకు చేతులు కొట్టి తలకు కొడితే హాస్పిటల్లో ఉంటావు అన్ని ఇరిగి. అది పరిష్కారం కాదు, అది విరుగుడు కాదు. ఏమేన్. సో ఏషావు అంటే ఈ శరీరం ఏం చేస్తుంది అంటే, ఒకటి ఇప్పుడు చూసినా ఏం చేస్తుంది, అది కొట్లాడాలని అంటే అశాంతితో బ్రతకాలని ఆశపడుతుంది. రెండవది శ్రేష్టమైన వాటిని విలువైన వాటిని విలువ వేయకుండా చేస్తుంది. మూడవది తిండిపోతుతనం ఎప్పుడు కూడా ఈ శరీరానికి ఎప్పుడు కడుపు నిండా ఉండాలని అనుకుంటుంది, కంటి నిండా ఉండాలనుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. కడుపు నిండా, కంటి నిండా, ఒంటి నిండమని ఆలోచన చేయదు, ఒంటి సగం ఉండాలంటది, ఏంది అందరిని పడేయాలని. సో ఇది దీనికి శరీరానికి ఉన్న ఈ యొక్క భయంకరమైనది. ఇంకొకటి ఏంటంటే, దేవుని అధికారానికి లోబడదు. దేవుని సింహాసనం వైపే అది ఏం చేస్తుందంట, చెయ్యెత్తుతుంది. అది అంటే అధికారం కిందికి రాదు. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని వాక్యానికి లోబడదు. అది దేవుని వాక్యానికి దాని కిందికి రాదు. వాక్యం నెరవేర్చాలి నేను అని అనుకోదు. మోకరించి ప్రార్థన చేయండి అంటే శరీరం అంటది ఇప్పుడా అంటది. చేతులు ఎత్తండి అంటే కొంతమంది ఎత్తారు తెలుసా, నువ్వు ఎంతైనా చెప్పు ఎత్తరు వాళ్ళు. ఆకాశం